రేవంత్ రెడ్డి ఇల్లు లాగేసుకుంటా అంటున్నారు. అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ మాకు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని మా అపార్ట్మెంట్ కావాలన్నారు. దానికి మేము ప్రొటెస్ట్ చేస్తే దాని తర్వాత ఇట్లా డేంజర్ జోన్లో ఉంది, హైడ్రాలో ఉంది మీ అపార్ట్మెంట్ అని చెప్పి ఇట్లా మమ్మల్ని భయపెట్టించారు. కానీ మీరు ఇట్లా 450 ఫ్యామిలీస్ని రోడ్ మీద లేకుండా ఈ హైదరాబాద్లోనే వేరే ల్యాండ్ చూసుకొని ఇక్కడ కట్టుకోవచ్చు కదా. లేకపోతే ఆయన పుట్టింది గుజరాత్లో, అక్కడైనా ల్యాండ్స్ చూసుకొని మీరు చేయొచ్చు. కానీ ఇక్కడ 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి కట్టడం ఏమైనా బాగుందా? అంటే మిమ్మల్ని మా పేరెంట్సే కదా ఓటేసి గెలిపించారు, నేను సీఎం, నేను ఏమైనా చేస్తా అని చెప్పి ఇట్లా చేస్తుంటే ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను మీ ఇల్లుని కూల్చేసి అక్కడ ఏదో ఒక స్టాచ్యూ కడతానంటే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. ఇప్పుడు మీరు ఇదొక నార్మల్ అపార్ట్మెంట్, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారులే జనాలు అని అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి గేట్ దగ్గర రండి, మేము చూపిస్తాం మేము ఏంటో. కానీ ఇది మాకు ఒక కంఫర్ట్ జోన్. ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాము, మాకు చాలా మెమరీస్ అయితే. మళ్ళీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మీరు ఒకవేళ వేరే ఇల్లు ఇస్తే మాకు ఇక్కడ ఇట్లా ఉన్న ఫ్రెండ్స్ అక్కడ దొరుకుతారా? ఇట్లా ఉన్న మనుషులు అక్కడ దొరుకుతారా? మీరే ఆలోచించండి ఒకసారి.